శంకర్ గారి మైనస్ డైరెక్షన్ కావచ్చు, లేదంటే స్టోరీ లైన్ కావచ్చు, రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు. అలాగే దిల్ రాజు చాలా ఎఫర్ట్ పెట్టి చాలా డబ్బు ఖర్చు పెట్టారంటే చాలా భారీగా తీసే సినిమాని సాంగ్స్ కనిపించిపోతాయి. బట్ తమిళ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ సాంగ్స్ పెద్దగా లేదు. బట్ ఐరన్ సాంగ్ ఉంటుందేమో అనుకున్నాం, బట్ ఆ సాంగ్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నా వరకు చూసుకుంటే జస్ట్ ఒక యావరేజ్ మూవీ. జగదీశ్వర్ గారి యాక్టింగ్ అయితే ఆసమ్ అన్నమాట. సరిపోయే సినిమా కన్నా డబుల్ ఉంది ఇందులో క్యారెక్టరేషన్. ఆయన మాస్ కామెడీ కావచ్చు, లేదంటే ఆ సిల్లీ జనరేషన్ కావచ్చు, చాలా బాగుంది. నిజంగా ఆయన చెప్పుకోవచ్చు హీరో సినిమాకి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆయన వచ్చి ప్రతిసారి కూడా ఎంజాయ్ చేసాము. ఈ సినిమాకు రామ్ చరణ్ కన్నా ఎస్ జే సూర్య హీరో అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాను, రామ్ చరణ్ గారు ఎస్ జే సూర్య హీరో అంత బాగా యాక్ట్ చేశాడు. బట్ సాంగ్ పెట్టిన ఇంట్రెస్ట్ స్టోరీకి పెట్టే ఇంకా బాగుండేది అని అంటున్నారు. ఆ సాంగ్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ ఎలా ఉంటే సినిమా అంటే మనకి ఎంట్రన్స్ సీన్ చూస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఎంట్రన్స్ సీన్ తర్వాత పడుకోబెట్టేస్తారు, తర్వాత ఇంటర్వల్ 10 నిమిషాలు బాగుంటుంది. తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చాడు మళ్ళీ సేమ్ రొటీన్ వేలో. నాకు మెయిన్ ఏంటంటే స్టోరీ లైన్ బాగాలేదన్న. రొటీన్ నేను ఏ సీన్ వద్ద ఎక్స్పెక్ట్ చేస్తాను. సినిమా రొటీన్ అంటారా అన్నా? నేను చెప్తాను ఒక యావరేజ్ మూవీ అంతే. ఎలా అనిపించింది బ్రో? గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది అంటే నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ అన్న. ఎందుకంటే కాస్టింగ్ అది చాలా భారీ కాస్టింగ్ ఉంది. శ్రీకాంత్ గారు కావచ్చు, సముద్రకానికి అంటే చాలా సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా భారీగా కాస్టింగ్ పెట్టారు. బట్ ఎవరికి అంత క్యారెక్టరేషన్ ఇవ్వలేదు, అంత పవర్ లేదు క్యారెక్టర్ కూడా. గెటొచ్చి రామ్ చరణ్ గారు, ఎస్ జే సూర్య గారు సినిమా అంతా కూడా అలాగే కనిపిస్తారు. బట్ రామ్ చరణ్ గారు, ఎస్ జే సూర్య గారు యాక్టింగ్ బాగా నచ్చింది. ఆ సీన్ ఓకే. నా వరకు చూసుకుంటే చరణ్ గారు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సినిమాకి మాత్రం. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. డాన్సులు కానీ ఆయన తప్పుగా లేదు, 100కి 200 ఎఫర్ట్ పెట్టాడు. బట్ సెట్ వచ్చి శంకర్ గారు రాసుకున్న స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకోవాల్సింది. బట్ ఇండియన్ సినిమా మీద ఫోకస్ చేసి దీన్ని లైట్ తీసుకునేది అనిపించింది నాకైతే. ఇండియన్ మీదే పడతారు, ఎందుకు పడరు అంటే అది ఫ్లాపే. బట్ ఇది అంత చెప్తున్నాను కదా, ఒక మన సినిమాను తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారంటే దానికి ఎలా ఉండాలి. అది దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ ఉంటాయి దిల్ రాజు గారి సినిమా అంటే. అటు ఫ్యామిలీ కావచ్చు, కామెడీ కావచ్చు, మాసిగా అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ సినిమాతో నేను చెప్తున్నాను జస్ట్ యావరేజ్ మూవీ అని ఏమి లేదు సినిమాలో. సుకుమార్ చెప్పినట్టు నేషనల్ అవార్డు ఏమైనా వస్తుందా? డ్యూల్ క్యారెక్టర్ కన్నా తిప్పులు క్యారెక్టర్, ఐఎస్ఎల్ క్యారెక్టర్, కలెక్టర్ గా, అప్పన్ గారి క్యారెక్టర్ గా అవి ఏమి ఎఫెక్ట్ లేదని నేషనల్ అవార్డు అని చాలా చెప్పారు కదా. నాకైతే ఏం అనిపించలేదు. కలెక్షన్ వైజ్ కి అయితే సంక్రాంతి కాబట్టి నెట్కి వెళ్ళొచ్చేమో కానీ సినిమా పరంగా అయితే ఒక యావరేజ్ మూవీ. అందుకన్నా పుష్ప రికార్డు వరకు కూడా రాలేదు అన్నా. ఒకటన్నా పుష్పతో కంపేర్ చేయదు ఏది కూడా. ఎందుకంటే పుష్ప 2 కాదు, పుష్ప 1తో పోల్చండి, దేవరతో పోల్చండి, సెలవర్తో పోల్చండి, పుష్ప 2 పోల్చండి. ఎందుకంటే పుష్ప 2 హైప్ ఎక్కువ. బట్ ఈ సినిమా ఫస్ట్ పార్ట్, అది పార్ట్ 2. సో దాంతో పోల్చండి. నా వరకు చూసుకుంటే సినిమా కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ గారు డీసెంట్ లుక్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, నిజంగా ఇట్స్ బెస్ట్ యాక్టర్ అన్న. నేషనల్ అవార్డు పక్కా వస్తుంది అంటారా? రావచ్చు అన్న, ఎందుకంటే రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. ఎటు వచ్చి మనకు మైనస్ అయింది డైరెక్షన్ అంతే. థ్యాంక్ యూ.